చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతంతా కూడా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వణికించే చల్లగాలి మూలంగా తరచూ జలుబు చేయటం మనలో చాలామందికి అనుభవమే. ఈ సీజన్లో జలుబుతో పాటు గొంతు నొప్పి కూడా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తరచుగా గోరువెచ్చని చికెన్, టమోటా సూపుల్ని తాగుతుంటే గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలలోకి కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఇక తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోవటం, తులసి రసానికి కొద్దిగా తేనెను కలిపి చప్పరించటము మంచిదే. అల్లపు రసాన్ని తరచూ చప్పరించటం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. చలికాలంలో గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లగాలిలో తిరగకుండా ఉండాలి. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగటం మరీ మంచిది. చల్లటి పానీయాలను, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో గొంతు నొప్పిని చాలా వరకు నివారిస్తాయి.